ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి లాక్డౌన్ ప్రారంభమైన దగ్గర నుంచి 18వ ఆదివారం ఈ రీతిగా దేవుని వాక్య సందేశం ఇవ్వడానికి దేవుడు నాకు ఇచ్చిన మహా గొప్ప కృపను బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. మేము మనందరం క్షేమంగా ఉన్నందుకు, దేవుడు తన కృపలో మనల్ని కాపాడుతున్నందుకు దేవునికి ఎనలేని వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్య సందేశం పునరుద్ధరించు దేవుడు, గాడ్ ఆఫ్ రెస్టోరేషన్. పునరుద్ధరించు దేవుడు. ఈ కరోనా వైరస్ వల్ల, ఈ నాశనం చేసేటువంటి వ్యాధి శత్రువు వల్ల ప్రపంచము స్తంభించిపోయింది. ప్రజలు, కుటుంబాలు స్తంభించిపోయినాయి. బంధాలు, అనుబంధాలు స్తంభించిపోయినాయి. సంఘాలు, ఆరాధన స్తంభించిపోయినాయి. ఇలాంటి సమయంలో మరలా వీటిని పునరుద్ధరించడానికి దేవుని ఆవశ్యకత, దేవుని ప్రమేయం ఎంతైనా ఉంది అని ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించాలని నేను భావిస్తున్నాను. పాత నిబంధన గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం మొదటి నుంచి 24 వచనాల వరకు ఉన్న భాగంలో ఇశ్రాయేలీల పునరుద్ధరణ, రెస్టోరేషన్ మనం ఇక్కడ చూస్తున్నాం. పునరుద్ధరించు దేవుని వాగ్దానాలను చూస్తున్నాం. ఏదైనా ఒక పాతకారు ఒక తోటలో పెట్టి వదిలేశారు, గ్యారేజ్లో, వాళ్ళ స్థలంలో, యార్డ్లో. అది బాగా తుప్పు పట్టిపోయింది, రంగు వెలిసిపోయింది, వర్షానికి తడిసి ఎండకెండి, సీట్లు పాడైపోయినాయి, టైర్లు పాడైపోయినాయి, అద్దాలు పాడైపోయినాయి. అలాంటి పరిస్థితిలో దాన్ని మరలా పునరుద్ధరించాలి, దాన్ని మరలా రెస్టోర్ చేయాలి, పూర్వపు విధంగా తయారు చేయాలి. లేదా ఒక ఇల్లు పాడుబడిపోయింది, ఎవరో నివసించకపోవడం వల్ల, చెట్లు పెరిగిపోయినాయి, పైన పెంకులు పాడైపోయినాయి, అరుగులు పాడైపోయినాయి, గుమ్మాలు పాడైపోయినాయి. దాన్ని మరలా క్రొత్తగా చేయాలి, పునరుద్ధరించాలి. లేదా ఒక పట్టణం, ఆ పట్టణం యావత్తు యుద్ధం వల్ల లేకపోతే తెగులు వల్ల పాడైపోయింది. ఆ పట్టణాన్ని తిరిగి పునరుద్ధరించాలి, పూర్వపు వైభవానికి తీసుకురావాలి అన్నప్పుడు అది మనకి సాధ్యమవుతున్న రీతిగా ఈ ప్రపంచానికి ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి ఈ స్తంభన, ఈ భయంకరమైనటువంటి ఆటంకాన్ని, దానివల్ల కలిగినటువంటి నష్టాన్ని కూడా సృష్టికర్త అయిన దేవుడు రెస్టోర్ చేయాలి. చేసినప్పుడు మరలా ఇది పూర్వపు వైభవానికి మరలా క్రొత్తగా వస్తూ ఉంది. చూడండి, కారు విషయంలో కానీ, లేకపోతే ఆ ఇంటి విషయంలో కానీ, లేదా పట్టణ విషయంలో కానీ, అది రెస్టోర్ చేయబడ్డానికి కారు ప్రయత్నం ఏమి ఉండదు, ఇల్లు ప్రయత్నం ఏమి ఉండదు, పట్టణం ప్రయత్నం ఏమి ఉండదు. ప్రయత్నం అంతా ఆ కారు యజమాని, ఆ మెకానిక్స్ అయితే ఎవరైతే ఉన్నారో, ఆ ఇంటి యజమాని, ఆ కన్స్ట్రక్షన్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ పట్టణానికి ఉన్నటువంటి అధికారి, ఆ పట్టణానికి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు ప్రమేయం ఉంటుంది తప్ప కారు ప్రమేయం కానీ, ఇల్లు ప్రమేయం కానీ, పట్టణం ప్రమేయం కానీ రెస్టోరేషన్లో అవేం చొరవ తీసుకుని ఏమి చేయవు. అలాగే ఈ భూమి మీద ఉన్నటువంటి నిర్మితమైనటువంటి దేవుని మాట చేత సృజించబడిన మానవునికి దేవుని నడిపింపు చొప్పున నిర్మాణమైనటువంటి
పట్టణాలు, ప్రపంచం కట్టబడినటువంటి ప్రతి దానికి దేవుడు రెస్టోర్ చేసినప్పుడు కూడా కేవలం దేవుని మీద ఆధారపడి ఉంది తప్ప సృష్టి మీద ఆధారపడి లేదు, మానవుల మీద ఆధారపడి లేదు. అందుకే మనం దీన్ని ఎలాగా ఓవర్కమ్ చేయాలని అగ్రదేశాల దగ్గర నుంచి అన్ని దేశాలు ఎంతగా దీని గురించి తపన పడుతున్నా, ప్రయత్నం చేస్తున్నా, ఈ రెస్టోరేషన్లో వారు ఏమాత్రం కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఈ రెస్టోరేషన్ మరలా దేవుని దగ్గర నుంచే ప్రారంభం అవ్వాలి. దేవుడే దీన్ని మరలా పునరుద్ధరించాలి అనేది ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇశ్రాయేలీలు వారు దేవునికి అవిధేయులుగా ఉండడం వల్ల యెహోషువ తరం పూర్తయిన వెంటనే ఇశ్రాయేలీల్లో దేవునిని ఎరగనటువంటి, దేవుని మర్చిపోయినటువంటి తరం వచ్చేసింది. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం మనం చూస్తే, ఆ తరము వారందరూ అనగా యెహోషువ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరగని తరం ఒకటి పుట్టగా వారు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి, ఇక వారు చేసినటువంటి పనులన్నీ కూడా అక్కడ రాయబడి ఉన్నాయి. సో దేవుణ్ణి మర్చిపోయినటువంటి తరం, దేవుని విడిచిపెట్టినటువంటి తరం, వారి శక్తినే వారు నమ్ముకునేటువంటి తరం, దేవునికి ప్రత్యామ్నాయంగా ఇతరమైనటువంటి వాటి మీద ఆధారపడేటువంటి తరం. సో ఇలాంటి ప్రజలుగా దేవుడు ఎన్నిక చేసుకున్నటువంటి ఇశ్రాయేలు జనాంగం తయారవడం, ఇక ఆ ప్రారంభం యెహోషువ తరం అయిపోయిన తర్వాత ప్రారంభమైతే, ఇక రాను రాను సమూయేలు గ్రంథంలోకి వచ్చేటప్పటికి రాజు కావాలని, తర్వాత ఇంకా రాజుల కాలంలోకి వచ్చేటప్పటికి చెడ్డ దుర్మార్గపు రాజులు, ఇక తర్వాత ఇక దినవృత్తాంతాల కాలంకి వచ్చేటప్పటికి వారి నైతిక పతనం, ఆత్మీయ పతనం అవి పరిపక్వం అయింది. సొలొమోను సమయానికి ఇక మంచి పీక్స్లో ఉన్న తర్వాత రాజ్యం 2 ముక్కలుగా విడిపోయింది. ఇలా వారు చివరికి 2 ముక్కలైనటువంటి రాజ్యం ఇశ్రాయేలు 10 గోత్రాలు, యోధా 2 గోత్రాలు. ఇశ్రాయేలు క్రీస్తు పూర్వము BC 720వ సంవత్సరంలో చెరలోనికి పోయింది, బబులోను చెరలోనికి. ఇశ్రాయేలు బబులోను చెరలోనికి పోయినటువంటి ఒక 130 సంవత్సరాలకి 586 BCలో యోధా ఇద్దరు కూడా చెరలోనికి పోయారు. దీని అంతటికీ కారణం ఏంటంటే దేవునిని ఎరగనటువంటి, దేవుణ్ణి మర్చిపోయినటువంటి, పాపభూయిష్టమైనటువంటి ప్రజగా దేవుని ప్రజ మారిపోవడం. సో ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితి కనిపిస్తుందో దేవుడు వారిని ఇన్స్ట్రక్ట్ చేస్తాడు, డిసిప్లిన్ చేస్తాడు. సో ఆయన క్రమశిక్షణలోనికి తీసుకొస్తాడు. సో ఇన్స్ట్రక్ట్ చేస్తాడు, డిసిప్లిన్ చేస్తాడు తప్ప వారిని అంతం చేయడు, లేకపోతే వారిని సమూలంగా నాశనం చేయడు. గాడ్ ఇన్స్ట్రక్ట్స్ లైక్ ఏ ఫాదర్ ఇన్స్ట్రక్ట్స్ హిస్ చిల్డ్రన్, లైక్ ఏ టీచర్ ఇన్స్ట్రక్ట్స్ హిస్ స్టూడెంట్స్, ఎ క్రియేటర్ ఇన్స్ట్రక్ట్స్ ద మ్యాన్ కైండ్. అంతే తప్ప వారిని ఇన్స్ట్రక్ట్ చేస్తాడు తప్ప వారిని లయపరచడు, టెర్మినేట్ చేయడు. సో ఈ విషయాన్ని మనం ముందుగా రూఢి చేసుకోవాలి. నీళ్ళు స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగిస్తే నీళ్ళు మరుగుతాయి, మంట పెట్టడం వల్ల నీళ్ళు మరుగుతాయి. దీన్ని ఏమంటారంటే కాజ్ అండ్ ఎఫెక్ట్. ఏంటి కారణం? మంట పెట్టడం. జరిగింది ఏంటిది? నీళ్ళు కాగడం. సో నీళ్ళు మంట పెట్టినప్పుడల్లా మరుగుతూనే ఉంటాయి. ఇది కాజ్ అండ్ ఎఫెక్ట్. సో దేవుడు
ఆయన కాజ్ అండ్ ఎఫెక్ట్ సిద్ధాంతంలో కాదు, కానీ కాజ్ ఉన్నప్పుడు హీ వుడ్ ఇంటర్వీన్, దేవుడు జోక్యం చేసుకుంటాడు. చూడండి, ప్రపంచము బాగా అభివృద్ధి చెందిన తర్వాత ఎవరికి వాళ్ళు ఐశ్వర్యం మీద ఆధారపడటం, మనుషులు వారికి ఉన్నటువంటి ఆస్తి మీద ఆధారపడటం, మనుషులకున్న హోదా మీద ఇతరులు ఆధారపడడం. ఏంటి మనుషుడు అనేటప్పటికీ అంతలోనే కనిపించి అంతలోనే మాయమైపోయేటువంటి ఆవిరి వంటి వాడు. సో ఈ విశ్వాసం అంతా కూడా తీసుకెళ్ళి మనిషి మీద పెట్టినటువంటి పరిస్థితి. మనిషినే నువ్వు మా దేవుడు అని పిలిచేటువంటి పరిస్థితి. సో ఇదంతా చూస్తున్నప్పుడు అగ్రదేశం కానీ, అభివృద్ధి చెందిన దేశం కానీ, అసలు ఎవరికైనా దేవుడు భయం కానీ, దేవుని యొక్క విధేయత కానీ కనపడనటువంటి పరిస్థితిలోనికి ప్రపంచం నడిపించబడింది. కీడు చేస్తూ దేవుని భయం లేనప్పుడు దేవుడు హీ విల్ బ్రింగ్ డిసిప్లైన్. కాజ్ అండ్ ఎఫెక్ట్ కాదు, కానీ అంటే కీడు చేసినందుకు మనిషి ఏదో నాశనం అయ్యాడు అనే కాదు, కానీ గాడ్ ఇంటర్వీన్స్ అండ్ టేక్ సమ్ డిసిప్లినరీ యాక్షన్ టు హిజ్ అన్రూలీ చిల్డ్రన్. దేవుడు కలగజేసుకుని తన గాడి తప్పినటువంటి తన కుమారులు కుమార్తెలు లాంటి మానవాళిని దేవుడు క్రమశిక్షణగా, ఇన్స్ట్రక్షన్గా ఆయన జోక్యం చేసుకుంటాడు. ఎందుకు ఈ జోక్యం అంటే, నాట్ టు పెరిష్ దెమ్, వాళ్ళని అంతమొందించడానికి, నాశనం చేయడానికి కాదు, కానీ ఫర్ ద సేక్ ఆఫ్ బ్రింగింగ్ దెమ్ బ్యాక్, మళ్ళీ తిరిగి తన దగ్గరకు తెచ్చుకోవడానికి. ఎందుకంటే నరహంతకులుగా, బ్లడ్ షెడ్ యుద్ధ కార్మికులుగా, అబద్ధికులుగా, బాగా పోగు చేసుకునేటువంటి లోభిలుగా, తిరుగుబాటుదారులుగా, అవిధేయులుగా, అపవిత్రులుగా మనుష్యులు మారిపోతూ ఉన్నప్పుడు గాడ్ ట్రైస్ టు బ్రింగ్ దెమ్ బ్యాక్. సో ఇట్లా విడిచిపెట్టేయడం కదా. ఇశ్రాయేలీయులు యెహోషువ తరం పూర్తవగానే దేవుని మర్చిపోయినటువంటి ప్రజలుగా మారిపోయి, చుట్టూ ఉన్నటువంటి కనాను దేశపు ప్రజలుగా వారికి ఉన్నటువంటి అభిరుచులు, వారికి ఉన్న అలవాట్లను వీరు కూడా తెచ్చుకొని చేసి ఉన్నప్పుడు దేవుడు హీ వాంట్ టు బ్రింగ్ దెమ్ బ్యాక్, మళ్ళీ తిరిగి తెచ్చుకోవడానికి వాళ్ళని బబులోను చెరకు అప్పగించాడు. ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి ఈ కరోనా మహమ్మారి కూడా తిరిగి దేవుని తట్టు మనం చూడడానికి దోహదపడేదిగా ఉండాలి. అప్పుడు దేవుడు పునరుద్ధరిస్తాడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే, గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. గర్వహృదయులు, నేను గొప్ప అనుకోవడం, నేనే గొప్ప అనుకోవడం అన్ని పాపాలకి అసలు కారణం. గర్వహృదయులు యెహోవాకు ఇష్టం లేదు. సో నేను, నాది, నా వల్ల, నా శక్తిని బట్టి, నా స్తోమతను బట్టి, నా ఇన్ఫ్లుయెన్స్ని బట్టి, నా ధనాన్ని బట్టి, నాకున్న బంధువర్గాన్ని బట్టి, నాకున్న మతాన్ని బట్టి, నాకున్న కులాన్ని బట్టి అని ఎవరైతే గర్విస్తూ ఉన్నారో వారు యెహోవాకు హేయులు. దేవుడు వారిని అసహించుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపిస్తాడు. అంతేకాదు సామెతలు 16వ అధ్యాయంలో నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. దే విల్ బి టేకెన్ సమ్ డిసిప్లినరీ యాక్షన్ బై గాడ్ టు బ్రింగ్ దెమ్ బ్యాక్. సో దేవుని దగ్గరకు మరలా వాళ్ళు తిరగాలి.
అంతే తప్ప దేవుని దగ్గరికి తిరగనంటే వారు దేవుడు పునరుద్ధరించేటువంటి కృపను పోగొట్టుకుంటారు. సో దేవునికి దూరస్తులు అవడం వల్ల ఒకటి, దేవునికి దూరమై దేవునికి అవిధేయులుగా, లేకపోతే గర్విష్ఠులుగా, లేకపోతే పాపులుగా మారిపోయే ప్రమాదం ఒకటి ఉంటే, దేవునికి దూరస్తులు అవడం వల్ల దేవుడు తిరిగి పంపించేటువంటి కృప, గ్రేస్ ఏదైతే ఉందో అది కూడా పోగొట్టుకునేటువంటి ప్రమాదం ఉంది. సో పనిష్మెంట్ ఈజ్ నాట్ అన్ ఎండింగ్. పనిష్మెంట్ ఈజ్ ఫర్ రిఫార్మేషన్. పనిష్మెంట్ ఈజ్ టు రీక్యాప్చర్. పనిష్మెంట్ ఈజ్ టు కరెక్ట్ ఫర్ సబ్మిషన్. సో ఏంటి ఈ శిక్షణ, ఏంటి ఈ చర్యలు అంటే, ఇది ముగింపు కాదు. ఇట్స్ నాట్ ఎండింగ్. ఇది ముగింపు కాదు, కానీ ఇట్స్ రిఫార్మేషన్, పునరుద్ధరించడం కోసం. టు రిఫార్మ్, ఇట్స్ ఎ రిఫార్మింగ్ ప్రాసెస్. టు రీక్యాప్చర్, తిరిగి పట్టుకోవడానికి, తిరిగి చేపట్టడానికి. కరెక్షన్ ఫర్ సబ్మిషన్, తిరిగి దేవునికి సబ్మిట్ చేసుకోవడానికి, దేవునికి లోబడి విధేయులుగా మారడానికి, మన హృదయాలను మార్చుకోవడానికి ఈజ్ ఎ కరెక్షన్. ఈ సరిదిద్దేటువంటి ప్రక్రియ. ఈ పునరుద్ధరణలో, రెస్టోరేషన్లో మనిషిదేమీ లేదు. కేవలం దేవుడికి సబ్మిసివ్గా, గర్వం లేకుండా, పాపం లేకుండా చేసుకోవడం తప్ప ఏ అర్హత, యోగ్యత కానీ, ఏ ఎబిలిటీస్ కానీ ఏమీ లేవు. ఎవ్రీథింగ్ బిగిన్స్ అండ్ ఎండ్స్ ఫ్రమ్ గాడ్. రెస్టోరేషన్ బిగిన్స్ అండ్ ఎండ్స్ ఫ్రమ్ గాడ్. కారు తిరిగి బాగు చేయబడడంలో కారు పాత్ర ఏమీ లేదు, యజమాని పాత్ర తప్ప. పాడైపోయిన ఇల్లు తిరిగి కట్టబడడంలో ఇల్లుదేమీ లేదు, ఆ ఇంటి యజమానుడి తప్ప. పాడైపోయిన పట్టణం బాగు చేయడంలో పట్టణానిది ఏమీ లేదు, ఆ పట్టణానికి ఉన్నటువంటి అధికారి తప్ప. అలాగే దేవుడు క్రమశిక్షణ చేసిన తర్వాత పునరుద్ధరించడంలో ఆ క్రమశిక్షణకు లోబడినటువంటి వానిది ఏమీ లేదు, దేవునిది తప్ప. పునరుద్ధరణ దేవుని దగ్గర నుంచే ప్రారంభమవుతుంది. చూడండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో కొన్ని మాటలు మనం చూస్తే దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. మీరు కట్టేటువంటి మందిరము, ఆలయం ఏపాటిది అని చెప్పి అక్కడ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. భూమి ఆకాశములు నావే. ఆకాశంలో నేను సింహాసనం వేసుకుంటే భూమి నా పాదపీఠంగా ఉంటుంది. మీరు కట్టేటువంటి ఆలయాలు ఏపాటివి, మీరు చేసేటువంటి ఆరాధనలు ఏపాటివి. కానీ నేను ఎవరిని దృష్టిస్తూ ఉన్నాను? ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచ్చు ఉంటాడో వానిని నేను దృష్టిస్తూ ఉంటాను. సో ఇది ఇశ్రాయేలీలు బబులోను చెర గురించి ఇర్మియా ప్రవచించిన ప్రవచనం అని అనుకోవడానికి లేదు. ఈ ప్రవచనాల్లో ఇశ్రాయేలీలు బబులోను చెర గురించి ఉంది, యేసుక్రీస్తు ప్రభు జన్మించడానికి గురించి ఉంది, ఇప్పుడు ఈ కరోనా విపత్తు గురించి కూడా మనం అన్వయించుకుంటాం. ఇది ఈ ప్రవచనాలు, ఈ ప్రామిసెస్, రెస్టోరేషన్ ప్రామిసెస్, రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభు తిరిగి వచ్చి సాతానుని
అతని సైన్యాన్ని బంధించి తీర్పు తీర్చే దానికి కూడా మనం అన్వయించుకుంటాం. ఎలా అంటే, ఒక పర్వత శ్రేణి వైపు మనం వెళ్ళినప్పుడు ఆ దూరం నుంచి చూసినప్పుడు ఆ ముందున్న పర్వతాలు, దాని వెనకాల ఉన్న పెద్ద పెద్ద పర్వతాలన్నీ కూడా పక్కపక్కనే ఉన్నట్టుగా కనిపిస్తాయి మనకి. ఒక పర్వతాలు ఫోటో తీసుకున్నాం అనుకోండి, ఆ శ్రేణి అంతా ఆ ఫోటో తీసి చూసినప్పుడు ఈ చిన్న పర్వతం వెనకాలే పెద్ద పర్వతం, దాని వెనకాల ఇంకో పర్వతం, దాని వెనకాల ఇంకో పర్వతం ఉందని. కానీ వాస్తవంగా అక్కడికి వెళ్ళి పరిస్థితి చూస్తే ఈ మొదటి పర్వతానికి రెండో పర్వతానికి మధ్యలో కొన్ని మైళ్ళ దూరం ఉంటుంది. ఆ రెండో పర్వతం నుంచి ఇంకో పర్వతానికి ఇంకో కొన్ని మైళ్ళ దూరం ఉంటుంది. సో అలాగే నియర్ ఫ్యూచర్ అండ్ డిస్టెంట్ ఫ్యూచర్. నియర్ ఫ్యూచర్ అంటే అప్పుడు బబులోను చెరలో ఉద్దేశించినటువంటి వారికి ఇవ్వబడినటువంటి ఈ ప్రవచనాలు, ఈ వాగ్దానాలు ఇప్పుడు మనకి కూడా వర్తిస్తాయి. రాకడ వరకు కూడా ఈ ప్రవచనాలు వర్తిస్తాయి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుని మాట ఎప్పటికీ ఉన్నట్టుగానే ఉంది. మోషేకిచ్చిన శుభ వాగ్దానాల్లో ఒక్కటేనను తప్పిపోలేదు అని దేవుడు సెలవిస్తున్నాడు. సో ఆయన ప్రామిస్ ఈజ్ ఎ ప్రామిస్. సో చూడండి ఎన్ని ప్రామిస్లు ఉన్నాయో ఇందులో. 30వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 3వ వచనంలో, వారిని తిరిగి రప్పించదనని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. ఐ విల్ రెస్టోర్ దెమ్. తిరిగి రప్పించదను, తిరిగి ప్రపంచానికి పూర్వపు స్థితిని రప్పిస్తాను. ఎప్పుడు మీరు దీనులై నలిగిన హృదయం గలవారై నా మాట విని వణుకుచుంటారో, గర్వాన్ని విడిచిపెట్టి తగ్గింపు స్వభావంతో పాపాన్ని విడిచిపెట్టి మరచిపోయిన మరలా దేవునిని తిరిగి జ్ఞాపకం చేసుకొని ఆయన తట్టు తిరుగుతారో, గాడ్స్ ప్రామిస్, ఫస్ట్ ప్రామిస్ ఏమంటున్నాడంటే వారిని తిరిగి రప్పించదను. రెండవది 8వ వచనం మనం చూసినప్పుడు, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకున్న కాడి నీ మెడ నుండకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపెదను. భుజాల మీద కాడి పెట్టినట్టుగా ఉంది. ఏ క్షణాన ఏ అంబులెన్స్ వస్తుంది, ఎవరు తీసుకుపోతారో, ఏ అంబులెన్స్లో వెళ్ళినటువంటి వారు తిరిగి సజీవంగా వస్తారో రారో, ఎన్నో దృశ్యాలు వింటూ ఎన్నో చూస్తూ, దగ్గర వాళ్ళని ఇంటికి పిలవడానికి లేదు, దగ్గర వాళ్ళని వేరే ఇంటికి పోవడానికి లేదు. సామాజిక బంధాలన్నీ కూడా తెంపివేయబడినటువంటి పరిస్థితి. ఎవరింటికి భోజనానికి పోవడానికి లేదు, ఎవరిని భోజనానికి పిలవడానికి లేదు. 6వ వచనంలో చెప్తాడు, పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కనేటువంటి వారు ప్రసవ వేదన పడు స్త్రీల వలె పురుషులందరూ నడుము మీద చేతులుంచుకొనుట, వారి ముఖములు తెల్లబారుట నాకు కనబడుచున్నదేమి. అయ్యో ఎంతటి భయంకరమైన దినము! అట్టి దినము మరి ఒకటి రాదు. యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చినటువంటి దినం అది. ఆ గర్భిణీ స్త్రీ, ఆమె ముఖంలో ఒక ఆందోళన కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రసవ సమయం నేను ఎలా ఎదుర్కొంటానా, ఎలాంటి బిడ్డ పుడుతుందా అనే ఆందోళన కనిపిస్తూ ఉంటుంది. మగవాళ్ళ ముఖంలో, ప్రసవ వేదన పడుతున్న స్త్రీ ముఖములో ఉన్నటువంటి ఆందోళన, ఆతృత అంతా కూడా కనిపిస్తుందట. కోపం వస్తుంది ఇంట్లో వాళ్ళ మీద, టీవీ చూసి వార్తలు చూసి భయపడుతూ ఉంది, సోషల్ మీడియా చూసి ఆందోళన పడుతుంది. ఆ హృదయంలో ఉన్నదంతా కూడా ముఖంలోకి వచ్చేసి, ఎందుకు కోపంగా ఉంటున్నారండి మీరు ఈ మధ్యన అంటుంది భార్య. తనకే తెలియట్లేదు.
ఆ పురుషుని చూసి పిల్లలందరూ వణికిపోతున్నారు ఇంట్లో. ఎందుకు కోపంగా ఉంటున్నాడు డాడీ? వాళ్ళకి అర్థం కాదు. ప్రసూతి వేదనతో పిల్లలను కలిగేటువంటి స్త్రీ ముఖము ఉన్నట్టుగా పురుషుల ముఖము తెల్లబారుతుంది. నడుము మీద ఎందుకు చేతులు వేసుకుంటున్నారు వారు? ఎంత భారం పడుతూ ఉన్నారు. అది భయంకరమైన దినము, అది కరోనా దినము. అట్టి దినము మరి ఒకటి రాదు. యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము. అయితే 8వ వచనంలో రెండవ వాగ్దానం, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు, నీ కాడి మెడ మీద ఉండకుండా నిన్ను కట్టినటువంటి కట్లను కూడా నేను తెంపేదను. ఇదే యెహోవా వాక్కు. సో ఐ విల్ రెస్టోర్, నేను పునరుద్ధరిస్తాను. నేను నీ భారాన్ని, నీ ముఖములో ఉన్న ఆందోళన, ఆతృతను తొలగిస్తాను. నీ సమాజంలో ఉన్నటువంటి భయాన్ని తొలగిస్తాను. 3వది 10వ వచనంలో చెప్తాడు, యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు విస్మయమొందకుము, నిన్నును నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. ఏంటి 3వ వాగ్దానం అంటే భయాన్ని, విస్మయాన్ని తొలగిస్తాను. సో అందరూ కూడా భయంతో, ఆందోళనతో ఉన్నటువంటి పరిస్థితి. చాలామంది నాకు ఫోన్స్ చేస్తూ, అయ్యగారండి ఇలా ఉంది పరిస్థితి, ప్రార్థన చేయండి. మా చుట్టుప్రక్కల ఎలా ఉంది పరిస్థితి, ప్రార్థన చేయండి. మా ఇంట్లో ఎలా ఉంది పరిస్థితి, ప్రార్థన చేయండి. భయము, విస్మయము లేకుండా చేస్తాను నేను. నిన్నును నీ సంతానపు వారిని రక్షిస్తాను నేను. ఎందుకంటే ఈ భయంకరమైనటువంటి పరిస్థితిలో మనుష్యుడు, కుటుంబాలు సతమతం అయిపోతున్న సమాజానికి పునరుద్ధరించు దేవుడు చెప్పిన 3వ మాట, భయపడకము, విస్మయం అందకము. 4వది 17వ వచనంలో, అయితే నేను నీకు ఆరోగ్యము కలుగచేసేదను, నీ గాయములను మాన్పెదను. 4వది ఆరోగ్యము కలుగచేసేదను, గాయములను మాన్పెదను. ఎందుకంటే 12వ వచనంలో చెప్తాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధాకరమైనది. ఘోరమైన వ్యాధి, బాధాకరమైనటువంటి గాయం. ఎన్ని కుటుంబాలు ఆధారాన్ని పోగొట్టుకుంటున్నాయో ఇప్పుడు, ఎన్ని కుటుంబాలు కకావికలైపోతూ ఉన్నాయో ఇప్పుడు. ఈ వ్యాధి ఎంత భయంకరమైనది. భర్తకొస్తే భార్య చేదరించుకుంటుంది, భార్యకొస్తే భర్త చేదరించుకుంటున్నాడు. ముట్టుకోవడానికి, సాహసించడానికి లేదు, దగ్గర తీసుకోవడానికి లేనటువంటి పరిస్థితి. ఈ వ్యాధి ఘోరమైనటువంటిది, గాయము బాధకరమైనటువంటిది. నీ గాయములకు 13వ వచనంలో, నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. నీ గాయమునకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. మందు లేనటువంటి గాయము, మందు లేనటువంటి వ్యాధి. నీ స్నేహితులందరూ నిన్ను మరచి ఉన్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు. 3-4 స్నేహితులు కలిసి మాట్లాడుకుంటే అందులో ఒకడు అంటాడు, నాకు వ్యాధి వచ్చిందిరా, కరోనా వచ్చిందిరా అనగానే మిగిలిన వాళ్ళందరూ పారిపోయినటువంటి సరదా జోక్స్ మనం చూస్తూ వచ్చాం. సో ఇక్కడ ఇర్మియా ఎప్పుడో ప్రవచిస్తున్నాడు, నీ స్నేహితులందరూ నిన్ను మరచి ఉన్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు. నీ గాయము చేత నీవు అరచదవేమి? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు అని చెప్పినటువంటి పరిస్థితిలో నుంచి
17వ వచనంలోకి వచ్చేటప్పటికి దేవుడు పునరుద్ధరించు దేవుడు ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నేను నీకు ఆరోగ్యము కలగజేసేదను, నీ గాయములను మాన్పేదను. తర్వాత వాగ్దానం 18వ వచనంలో, నివాస స్థలములను కరుణించి నీ గుడారములను నీ పట్టణములను తిరిగి కట్టిస్తాను. యథాప్రకారము నివాసాన్ని నేను ఏర్పాటు చేస్తాను. నివాస స్థలాన్ని, గుడారములను. అయ్యో, ఈ భయంకరమైనటువంటి వ్యాధిని బట్టి చిన్న చిన్న గృహాల్లో ఉన్నవాళ్ళు, స్లమ్స్లో ఉన్నవాళ్ళు, రోడ్డు పక్కన ఉన్నవాళ్ళు, అద్దె ఇళ్ళలో ఉన్నవాళ్ళు, ఇరికిరికి ఇళ్ళలో ఉన్నవారు ఎన్నో బాధలు పడుతూ ఉంటే, వర్ణనాతీతమైనటువంటి బాధలు. అద్దె ఇళ్ళు వాళ్ళు ఖాళీ చేసి పొమ్మంటూ ఉన్నారు. అనాథలను పట్టించుకునే పరిస్థితి లేదు. అనేక మంది వ్యాధిగ్రస్తులు అవుతూ ఉంటే ఎలా తండ్రి అంటే, దేవుడు ఒక వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. నీ నివాస స్థలాన్ని కరుణించి నీ గుడారమును చెరలో నుంచి రప్పించి నీ పట్టణమును కొండ మీద కట్టించి నీ నగరిని యథాప్రకారంగా నివాసం గలదానిగా చేస్తానని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ కరోనా వైరస్ కాలంలో ఇంకొక బాధ ఏంటంటే, ఆరాధన లేదు, మొన్న ఈస్టర్ పండగ లేదు, గుడ్ ఫ్రైడే లేదు, రేపు క్రిస్మస్ ఉంటుందో లేదో తెలియని పరిస్థితి, హార్వెస్ట్ ఫెస్టివల్స్ లేవు, కోత పండుగలు లేవు, కృతజ్ఞత కూడికలు లేవు, ఉపవాస ప్రార్థనలు లేవు, ఉజ్జీవ సభలు లేవు. ఏంటి పరిస్థితి అంటే, 19వ వచనంలో దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. వాటిలో కృతజ్ఞతా స్తోత్రములను సంభ్రమపడు వారి స్వరమును వినబడును. తిరిగి ఆరాధన ఏర్పడుతూ ఉంది. 21వ వచనం చివరి మాట, నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీసేదను. మరలా దేవుని సన్నిధి ఆరాధన, కృతజ్ఞతా స్తోత్రములు, సంభ్రమపడు వారి స్వరము, సాక్ష్యాలు, ప్రార్థనలు, ధ్యానాలు, అర్పణలు, ప్రైజ్ ది లార్డ్, ఇలాంటివన్నిటినీ కూడా తిరిగి నేను పునరుద్ధరిస్తాను. విరిగి నలిగిన హృదయంతో నీవు నా దగ్గరకు వస్తావా? ఈ డిసిప్లిన్, ఈ కరెక్షన్ని నీవు సబ్మిషన్గా తీసుకుంటావా? ఇట్స్ నాట్ కాజ్ అండ్ ఎఫెక్ట్, ఇట్స్ గాడ్స్ ఇంటర్వెన్షన్. దేవుడు కలగ చేసుకుని ఆయన క్రమశిక్షణలో పెట్టినప్పుడు, ఆయన మాటకు మనం లోబడి మన పాపాన్ని విడిచిపెట్టినప్పుడు దేవుడు ఆయన ఇచ్చే వాగ్దానం మనకు దొరుకుతుంది. ఆయన అంటున్నాడు, తిరిగి కృతజ్ఞతా స్తోత్రము, సంభ్రమపడు వారి స్వరము, నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీసేదను. ఇంకొక వాగ్దానాన్ని మనం చూస్తున్నాం 19వ వచనంలో, జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపచేసేదను, అల్పులు కాకుండా నేను వారిని గనులుగా చేసేదను. ఇప్పుడు దైవజనులకు ఉన్న ఒక టెన్షన్ ఏంటంటే, ఈ చర్చిలు మళ్ళీ తిరిగి తెరిచిన పునరుద్ధరిస్తే మా విశ్వాసులందరూ ఉంటారా లేదా, తగ్గిపోతారా, రావడం మానేస్తారా, లోకంలో ఇదైపోతారా, లేకపోతే వేరే సంఘాలకు వెళ్ళిపోతారా? కానీ దేవుడిచ్చిన వాగ్దానం దైవజనులకు ఏమంటున్నా అంటే, దేవుడు జనులు తక్కువ కాకుండా నేను వారిని విస్తరింపజేసేదను, నేను చూసుకుంటాను.
తక్కువ కాకుండా చూసుకుంటాను. ఎక్కువ మంది సంఘంగా, ఎక్కువ మంది జనాంగంగా నేను చేస్తాను. అంతేకాదు వారిని అల్పులు కాకుండా ఘనులుగా చేస్తాను. ఎంత గొప్ప దేవుని వాగ్దానాలు మన కొరకు సిద్ధపరచబడి ఉన్న ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయంలో. మరొక చివరి వాగ్దానాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 22వ వచనంలో, మీరు నాకు ప్రజలయ్యుందురు, నేను మీకు దేవుడనయ్యుందును. ఐ విల్ బి గాడ్ టు యువర్ ఫ్యామిలీస్. ఈ పునరుద్ధరణ అనంతరం, ఆఫ్టర్ యువర్ రెస్టోరేషన్, మీరు నాకు ప్రజలయ్యుందురు. ఆల్ యువర్ ఫ్యామిలీస్ విల్ బి మై పీపుల్. ఐ విల్ బి యువర్ గాడ్. నేను మీకు దేవుడనయ్యుందును. ఐ విల్ రీగ్యాదర్ యూ. యువర్ ట్రిబులేషన్ విల్ బి ఎండెడ్. మిమ్మల్ని తిరిగి పోగు చేస్తాను. మీ శ్రమలు ముగిస్తాయి. మీ కాడి తొలగించబడుతుంది. మీకు నిరీక్షణ, హోప్ ఉంటుంది. మీకు కన్సోలేషన్ ఉంటుంది. నా ఆదరణ, ఓదార్పు ఉంటుంది. మిమ్మల్ని తిరిగి కడతాను. మిమ్మల్ని తిరిగి రెస్టోర్ చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఒక సంఘటన. ఫ్యానీ క్రాస్బే అనేటువంటి ఒక సహోదరి, ఆవిడ అమెరికా దేశస్తురాలు. ఆవిడ 1820వ సంవత్సరంలో పుట్టింది. మంచి విశ్వాసురాలు, ఒక మిషనరీ. ఆవిడ బాల్యంలోనే 2 కళ్ళు పోగొట్టుకుంది. 2 కళ్ళు పోగొట్టుకుంటే వెంటనే మనమైతే దేవుడు నా 2 కళ్ళు తీసేశాడు, ఇక దేవుడు నాకేం సాయం చేశాడు అంటాం. కానీ ఆవిడేమందంటే, దేవుణ్ణి స్తుతిస్తూ, పాటలు పాడుతూ, పాటలు రాస్తూ, దేవుడు పాటలు 9,000 కంటే ఎక్కువ పాటలు రాసింది. ఆవిడ పేరు FANNYCROSBY, ఫ్యానీ క్రాస్బై. ఆమె రాసినటువంటి పాటల్లో ఒక ప్రాముఖ్యమైన పాట బ్లెస్డ్ అష్యూరెన్స్ అంటారు. బ్లెస్డ్ అష్యూరెన్స్ అంటే, దిస్ ఈజ్ మై స్టోరీ, దిస్ ఈజ్ మై సాంగ్, ప్రైజింగ్ మై సేవియర్ అనే ఆ పాట అన్నమాట. బ్లెస్డ్ అష్యూరెన్స్ అంటారు ఆ పాట. ఆ పాటలో ఆవిడ రాసినటువంటి పదాలు ఏంటంటే, వాచింగ్ అండ్ వెయిటింగ్, లుకింగ్ అబౌవ్ అంటే. అసలే ఆవిడ గుడ్డి. ఆవిడేమంటుందంటే, వాచింగ్ అండ్ వెయిటింగ్, చూస్తూ ఉన్నాను, ఎదురు చూస్తూ ఉన్నాను. లుకింగ్ అబౌవ్, అసలు గుడ్డి ఆవిడ చూడడం ఏంటి, ఎదురు చూడడం ఏంటి, లుకింగ్ అబౌవ్, పైకి చూస్తూ ఉన్నాను. ఆ పాటలో ఆమె రాసినటువంటి లిరిక్స్లో మాటలు నేను చదివి వినిపిస్తున్నాను. సో ఆమె గుడ్డితనం ఆమెడు దేవుడి నుంచి దూరం చేయలేదు. అట్టి విశ్వాసంతో, నిరీక్షణతో మనందరూ ముందుకు సాగాలని, దేవుడు పునరుద్ధరణ కొరకు ఎదురు చూస్తూ మనం వినయ విధేయతలతో మనందరూ దేవుని సన్నిధిలో సమర్పించుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుని యందు నిరీక్షణయుంచి, ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ నుంచి, ఆయనను స్తుతించు నా ప్రాణమా. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. దేవుని యందు నిరీక్షణ ఉంచి, ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ ఉంచి, ఆయనను స్తుతించు నా ప్రాణమా. తల్లి తన బిడ్డను మరచినను, మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి తన బిడ్డను మరచినను, మరువడు నీ దేవుడు నిన్ను.
తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు, తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. పర్వతములు తొలగిపోయినను తన కృపా నిన్ను ఎన్నడు వీడదు. పర్వతములు తొలగిపోయినను తన కృపా నిన్ను ఎన్నడు వీడదు. కనికరా సంపన్నుడు నా దేవుడు, కనికరా సంపన్నుడు నా దేవుడు. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందాం. కనికర సంపన్నుడా, కృప కలిగిన దేవా, మీ యందు నిరీక్షణ నుంచి విశ్వాసంతో ఈ కష్టకాలంలో మేమందరము తండ్రి ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ముందుకు సాగునట్లు ప్రభువా పునరుద్ధరించు దేవునిగా మీరు కలగ చేసుకుని తండ్రి తిరిగి పూర్వపు స్థితిని యథావిధి పరిస్థితులను ఈ సమాజానికి, ప్రపంచానికి, సంఘానికి దయచేయమని, ఈ కరోనా వైరస్ను అణచివేసి తండ్రి యథావిధి పరిస్థితులను తిరిగి పునరుద్ధరించుమని ఈ ప్రార్థన మీ పాదాల చెంత సమర్పిస్తూ యేసుక్రీస్తు వారి నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఈశ్వరాన్ని, ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరికీ, దేవుని సహాయం కొరకు ఎదురు చూసేవారు ప్రపంచంలో ఎక్కడెక్కడున్నట్టు వారందరికీ సదా నిరంతరము తోడయుండునుగాక. ఆమేన్.